హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభి శ్రీవాణి బ్లాగ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్. మేమైతే మానసదేవి టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. ఇంట్లో వెళ్ళే ముందు పూజ చేసుకుంటాం కదా. విహాకైతే బొట్టు గంధం పసుపు అయితే పెడుతున్నా. మొన్న పెట్టినట్టే మళ్ళీ పెట్టమన్నది, పెడుతున్నా. మా ఆయన వాళ్ళ కొలిగి వాళ్ళది ఈరోజు యానివర్సరీ అన్నట్టు. సో వాళ్ళు పోతున్నారు కదా అని మేము కూడా పోదాం అనుకున్నాం. ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ పోలేదు. ఇలా వాళ్ళు పోతున్నారు కదా, ఇక రమ్మన్నారు కదా అని చెప్పేసి మేము కూడా పోదామని అయితే రెడీ అవుతున్నాం. ఇక అప్పటిదప్పుడు ఇల్లు దూడవడం కానీ బయట క్లీన్ చేయడం కానీ తొందరగా అయితే చేసినాం. అది బయట మస్తు టైం పడుతుంది క్లీన్ చేయడానికి. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎక్కువ ప్లేస్ ఉంటుంది అన్నట్టు, బయట టైం బాగా పడుతుంది. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాం. విహా ఉన్న అవి అయితే మొక్కుతూరు దేవునికి. విహా గంట కొట్టి మళ్ళీ పాట పాడింది. గరుడ గమనతవ సగమే వచ్చు, ఒక లైన్ వచ్చు, ఆ ఒక లైన్ ఊకి అదే పాట పడుతుంది. ఇక ఇక్కడైతే దీపం పెట్టినాం దేవునికి. గంట కొడుతుంది మళ్ళీ ఇక. ఇక్కడ నుండి వెళ్ళి కాసింపేట వెళ్ళడానికైతే 1 అవర్ టైం పట్టింది. ఇక వెళ్ళినాం. కరీంనగర్ నుండి డైరెక్ట్ బస్సు కూడా ఉంటుందట, ఎప్పుడో ఒక టైంలో ఉంటుందట బస్సు. అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే అందరూ కాళ్ళకైతే పసుపు పారాన్ని పెట్టుకుంటారు. ఇక మేము కూడా పెట్టేసుకున్నాం. మేమున్న అక్క వాళ్ళు ఇద్దరం పోయినాం అన్నట్టు. వాళ్ళు రమ్మంటేనే పోయినాం కదా. విహకు కూడా కాళ్ళకి పెట్టేసినాం. నేను కూడా పెట్టుకున్నా కాళ్ళకి. అక్క నాకు పెట్టింది, నేను అక్కకు పెట్టిన పారాని. ఇక టెంపుల్ లోపలికి అయితే పోయినాం. జనాలు అయితే బాగా ఏం లేరు, స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, తక్కువనే ఉన్నారు. తొందరనే అయిపోయింది దర్శనం కూడా. పబ్లిక్ అయితే ఒక్కొక్కసారి అయితే మస్తు మంది ఉంటారు ఇక్కడ. కరీంనగర్ నుండి బస్సు ఉంటుంది డైరెక్టు. అంటే మన ఇండియాలో 2 ఉన్నాయట మానసాదేవి టెంపుల్స్. ఒకటేమో ఉత్తరాఖండ్లో ఒకటి ఉన్నదట, ఇంకొకటి వచ్చేసి మన తెలంగాణలో ఉంది. అది కరీంనగర్ దగ్గర ఉంది. ఇది కాసింపేట. చుట్టూ అయితే పొలాలే ఉన్నాయి, ఇండ్లు అట్లా ఏమైతే లేవు. ఇక్కడ మానసాదేవి అయితే అంటే ఆమె అక్కడ కొలువైంది అన్నట్టు దేవత. విగ్రహం అట్లా పెట్టింది అయితే కాదు. ఫస్ట్ ఏమో శ్రీరాముల వారి విగ్రహాలు అవి ఉన్నాయి. మధ్యలో వచ్చేసి మానసాదేవి విగ్రహం ఉంది. లాస్ట్కి వచ్చేసి అపురూప లక్ష్మి అని అమ్మవారిది ఉంది. 3 ఉన్నాయి అన్నట్టు. మధ్యలో మానసాదేవి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఇక విహ అయితే ఫస్ట్ లోపల దర్శనం చేసుకుని చుట్టూ ఒక వీడియో తీద్దాం టెంపుల్ని అనేసి అయితే వీడియో అయితే తీస్తున్నాం. ఫస్ట్ తీయలేదు, తర్వాత అయితే తీస్తున్నాం. ఇక ఇప్పుడు ఇక్కడ కాసింపేట గ్రామానికి అయితే మానసావరం అయితే పేరుందట. అక్కడ మానసాదేవి అంత ఫేమస్ అన్నట్టు, బాగా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ మానసాదేవి అమ్మవారు మధ్యలో ఉన్నారు అనేసి చెప్పినా కదా. ఆ గుడి చుట్టూ ఇట్లా డిజైన్ చేసిళ్ళు అన్నట్టు, పుట్టలాగా దానికెళ్ళి పాములు వచ్చినట్టు బయటికి అట్లనైతే చేసిళ్ళు. టెంపుల్ అయితే మంచిగా ఉంది, కట్టడం అనేది మంచిగా ఉన్నట్టు. పైన కూడా అన్ని రేకులు ఇట్లా అన్నేసిళ్ళు. మునుపట్ల లేకపోవట్టి ఓపెన్ ప్లేస్ లాగా ఉండేది. ఇప్పుడైతే రేకులు ఇట్లా వేసి అన్నీ మంచిగా చేసిళ్ళు. చుట్టూ రేకులు, బయట నుండి చూస్తేనైతే మంచిగా ఉన్నట్టు టెంపుల్ అయితే. లోపల కూడా మంచిగా ఉంది. ఇక్కడనైతే అమ్మ వాళ్ళకి ఇట్లా ఓడి బియ్యం పోతుళ్ళు. ఇక్కడ అక్కడ ఓడి బియ్యం పోయు స్థలం అని కూడా ఉన్నది. ఇక్కడికి వచ్చి అయితే ఓడి బియ్యం పోసేవాళ్ళు. గాజులు కూడా మాలలాగా వేస్తారు అన్నట్టు. ఇక్కడ అమ్మవారికి చీరలు కానుక పెడుతుళ్ళు. చీర, జాకెటి ముక్క, ఇంకా తమలపాకు, పువ్వులు, పండ్లు, వక్క అవన్నీ అయితే పెడుతుళ్ళు. కొబ్బరికాయలు కూడా ముడుపులు కడుతుళ్ళు. మనం ఏది కోరుకున్నా మనం కోరుకొని ముడుపు కడితే అది నెరవేరుతుందట అనైతే నమ్మకం అన్నట్టు. ఇక్కడ మానసాదేవి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అయింది. ఈ కరీంనగర్ డిస్టిక్లోనే ఉంది. అంటే మాకైతే దగ్గర ఉన్నది అన్నట్టు, అందుకోసమే వెళ్ళినాం. ఇక 1 అవర్లో వెళ్ళేసినాం. ఇక్కడైతే నవగ్రహాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసి అయితే నవగ్రహాల చుట్టూ సాటర్డేనే తిరుగుతారు అనుకుంటున్నా. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇక్కడైతే ముడుపులు కడుతుళ్ళు. ఇక్కడ పెద్ద గజస్తంభం ఉంది, దీపం పెట్టిళ్ళు. ఇక్కడైతే అన్నయ్య అభి విహ అయితే ఫోటోలు దిగుతుళ్ళు. వాళ్ళు నేను దించుతాను, నేనైతే అడుగుతున్నా. వాళ్ళ ఫోన్లో దించమని చెప్తుండు మా ఆయన ఫోన్లో దించమన్నాడు. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ లింగాలకు ఇట్లా నీళ్ళాభిషేకం చేస్తారు కదా, అక్కడికైతే వచ్చినాం. సంతాన దీక్షలు అని బోర్డు ఉంది కదా, దాని మీద ఏముందంటే సంతాన దేవత అయిన మానసాదేవి మహాక్షేత్రంలో ప్రతి పంచమికి సంతాన దీక్ష ఇవ్వబడును. ఇట్టి దీక్ష తీసుకుని కొన్ని వేల మంది సంతాన భాగ్యమును పొంది ఉన్నారు అని అయితే అక్కడైతే రాసి ఉంది. అంటే ఇక్కడ ఈ దేవత ఫేమస్ సంతానానికి అన్నట్టు. మనం ఎవరికైనా సంతానం కాని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ముడుపు కట్టుకొని మొక్కుకుంటేనైతే సంతానం అవుతుంది. చాలామందికి అయితే ఇట్లా అయితే జరిగింది. మనం కోరుకొని ముడుపు కడితే ఖచ్చితంగా అది జరుగుతుందట. ఇక్కడైతే అక్క వాళ్ళైతే లింగాలకైతే నీళ్ళు వస్తున్నారు. ఇక్కడ మొత్తం 105 లింగాలు అయితే ఉంటాయట. ఇక్కడైతే ఫస్ట్ అన్నయ్య వాళ్ళు నీళ్ళు వస్తుళ్ళు.
అన్నయ్య వాళ్ళు పోస్తున్నారు, నేనైతే వీడియో తీద్దామని అయితే తీస్తున్నా. తర్వాత మేము వస్తుంటే అన్నయ్య తీసిండు అన్నట్టు. అవి వస్తుండు తర్వాత విహను వాళ్ళ నాన్న పట్టుకొని ఓపిస్తుండు. విహ అయితే అక్కడి నుంచి వెళ్ళి మొత్తం అయిపోయేదాకా వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటే అట్లనే మొత్తం మూసింది. మధ్యలో అసలు బయటకు పోతా అని అడిగితే అట్లయితే ఏమనలేదు, మంచిగా సైలెంట్గానే ఉన్నది, మంచిగానే పోసింది అయిపోయేదాకా. అభికైతే అది మొత్తం పోయడం అయిపోయిన తర్వాతనైతే చెయ్యి నొప్పి పెట్టింది అని అయితే అన్నాడు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. రోజు వ్యూస్ అసలు రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. ఇక్కడ శివలింగాలకి నీలాభిషేకం చేసేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయింది అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిళ్ళు. ఈ టైం అయింది కదా, ఈ టైంలోనైతే ఇక్కడ అన్నదానం జరుగుతుంది, వెళ్ళేసి అయితే తినండి అని అయితే అన్నారు. బయటికి వెళ్ళి అయితే అక్కడ ప్రసాదం తీసుకున్నాం, పులిహోర తీసుకొని ప్రసాదం తినేసి అయితే అక్కడ అన్నదానానికి వెళ్ళామంటే అయితే వెళ్ళినాం. అన్నదానం అయితే మంచిగానే చేసిళ్ళు, పెద్దగా ఉన్నది అసలు, అది ఫంక్షన్ హాల్ లాగానే ఉన్నది సేమ్. మిల్మేకర్ కర్రీ, టమాటా సాంబార్ చేసిళ్ళు, మంచిగానే వండిళ్ళు, బాగానే ఉన్నాయి వంట. ఇక్కడైతే ఇప్పుడే నేనైతే నీళ్ళ అభిషేకం అయితే చేస్తున్నా. అన్నయ్య తీసుకొని వీడియో అయితే తీస్తున్నాడు, ఇయ్యమంటే కొద్దిసేపు పోయి వీడియో తీస్తానైతే చెప్పిండు అన్నయ్య. ఇక్కడైతే ఇక అందరినీ తీసేసిండు అన్నట్టు, మొత్తం కవర్ చేసిండు, వీడియో అంతా చూపించిండు. అక్కడ ఉన్నది మొత్తం ప్లేస్. ఇక్కడైతే అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టయితే ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టూ మొత్తం నీళ్ళు పోసేసి ఇంచులిటే ఇక బయటికి వెళ్ళిపోవాలట, మళ్ళీ అటు సైడ్ పోవద్దు అన్నట్టు, ఈ నీళ్ళు పోసిటే బయటికి వెళ్ళిపోవాలట. ఇక్కడైతే వాళ్ళ ఫోటో అయితే తీస్తున్నాడు మా ఆయన. తర్వాత మీ ఫోటో దిగినాం అన్నట్టు, ఫస్ట్ అయితే ఇక వాళ్ళని తీసిండు. ఇక్కడైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి, నీళ్ళైతే అట్లనే జమ అయితే లేవు, నీళ్ళు కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. ఇక్కడైతే నీళ్ళతో అభిషేకం చేసినప్పుడు అబ్బాయిలకైతే షర్ట్ ఉండద్దట, షర్ట్ ఇప్పి టవల్ అన్న ఏదన్నా ఒకటి ఇట్లా వేసుకొని అయితే అభిషేకం చేయాలట. ఫోటో అయితే దిగుతుళ్ళు, మా వెనకాల వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిళ్ళు, మేమే ఉన్నాం, ఫోటోలు లేదా మళ్ళీ లేట్ చేసినాం అన్నట్టు. అక్కడ మేము అన్నదానానికి పోయినామని అయితే చెప్పినా కదా, అక్కడనైతే అసలు అన్నం అయితే అసలు ఏం పడేయనిస్తలేరు, ఇట్లా ఫంక్షన్ హాల్ ఇట్లా ఎక్కువ పడేస్తారు కదా, అట్లా అయితే ఏం లేదు, ఒక్క మిగి కూడా మిగిలకుండానైతే తినాలని అయితే చెప్పిళ్ళు. విహన్ అయితే కొంచెం అయితే పడేసింది, అది పడేస్తా అంటేనే వాళ్ళు అన్నారు ఇక్కడ అన్నం అసలు పడేయద్దు, వేసుకున్న కాడికి మొత్తం తినాలి, లేకపోతే తక్కువ వేసుకోవాలని అయితే చెప్పిళ్ళు. ఇక్కడ ఇక అభిషేకం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చినాం. ఇక్కడైతే పక్కకు పులిహోర లడ్డూలు అయితే ఇస్తున్నారు, అక్కడ తీసుకొని అయితే తిన్నాం. ఇక ఒక ప్యాకెట్ తిని ఇక అన్నదానానికి అయితే వెళ్ళినాం. అటు సైడ్ అయితే 1, 2 అయితే ఒక 4 షాపులు ఉన్నాయి, అంతకుముందు అసలు ఏం లేకపోనట, ఇప్పుడు అన్నీ అయినాయి అన్నట్టు. ఇక్కడే అన్నదానం జరిగింది. ఇక వాళ్ళైతే తింటున్నాం, మేము తినేసినాం. తినేటప్పుడు ఫోన్ పట్టుకొని ఏం తీయాలి అని ఇక తిన్న తర్వాతనైతే తీసినా. చూడండి ఎంత పెద్దగా ఉన్నది, ఇది సేమ్ ఫంక్షన్ హాల్ లాగానే పెద్దగా ఉన్నది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది, వెహికల్స్ వేసుకొని అయితే వస్తున్నారు పెద్ద పెద్ద వ్యాన్లో. చూడండి జనాలు అయితే తక్కువ ఉన్నారు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతే, బాయ్. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.